ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ఆర్డర్ను రిజర్వ్ చేస్తూ తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. దాంతో పాటు సిసోడియా సిబిఐ కస్టడీని మరో 2 రోజులకు పొడిగిస్తూ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు సిసోడియా రిమాండ్ను 3 రోజులు పొడిగించాలని సిబిఐ కోరగా ఆయన తరఫు సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ సిబిఐ దరఖాస్తును వ్యతిరేకించారు. దర్యాప్తును పూర్తి చేయడంలో సిబిఐ అసమర్థత రిమాండ్కు కారణం కాదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనను సిబిఐ అధికారులు మానసికంగా వేధిస్తున్నారని సిసోడియా కోర్టుకు వెల్లడించారు. దీంతో సిసోడియాను అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగి విసిగించొద్దని కోర్టు ఆదేశించింది.